మనకి 1 పేతురు 3:12 ఆ వాక్య భాగాన్ని చదువుతారా? 1 పేతురు 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. అదే ప్రభు కన్నులు మీద ఉంటాయి. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు. అలాగే మనం యాకోబు పత్రికలో మాట చూస్తాం. నీతివంతుల ప్రార్థన, నీతివంతుని విజ్ఞాపన ప్రార్థన. మీ పాపములను ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వలే అద్భుతమది. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలగలదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీతిమంతులు ఎవరు? ఈ నీతిమంతులు మనస వాచ కర్మన ఆ ప్రభువుని అంగీకరించిన వారు. మనస వాచ కర్మన యేసు ప్రభుని దేవుడిని నోటితో ఒప్పుకుని ఆయన సన్నిధిలో వారి పాపాలు ఒప్పుకుని ఆయన మారు మనసు పొంది రక్షించబడి ఆయనను హృదయంలో చేర్చుకున్నవాడు నీతిమంతుడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ప్రభు ఏంటంటే యేసు ప్రభు వారిని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళ హృదయాన్ని, ఎవరికైతే దేవుడికి వాళ్ళ హృదయాన్ని ఇచ్చిన వారు, దేవుడిని కలిగి ఉన్నవారు. మన హృదయంలో దేవుడిని కలిగి ఉంటారు. కొంతమంది విగ్రహాలు కలిగి ఉంటారు, మనుషులు విగ్రహంగా పెట్టుకుంటారు, మనుషుల్ని ఆరాధిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. వాళ్ళు నీతిమంతులు కాదు. మనుషుల్ని ఆరాధించేవాడు, ప్రకృతిని ఆరాధించేవాడు, విగ్రహాలను అంటే విగ్రహం ఉంటుంది. వాళ్ళ హృదయంలో ఏముంటుంది? విగ్రహం ఉంటుంది. అటువంటి వాళ్ళు నీతిమంతులు ఉంటారు. ఎవరు దేవుని హృదయంలో చేసుకుంటారో వాళ్ళు నీతిమంతులు. మరి ఆ నీతిమంతులు ఎలా ఉంటారని చెప్తున్నాడు దేవుడు. చేతుల పట్టిక ఏం చెప్పాము? అలాంటి వారి మీద ప్రభు కన్నులు ఉంటాయని, ఆయన చెవులు వారి ప్రార్థన అయిపోతాయి. అంటే అటువంటి వాటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అటువంటి నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. వాళ్ళు ఏది అడిగినా దేవుడు వాళ్ళకి అనుమతిస్తాడు. అయితే ఆ చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి? న్యాయబద్ధంగా ఉండాలి. ఆ ప్రార్థన న్యాయబద్ధంగా ఉండాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన. ఇక్కడ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? ఇతరుల కోసం చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. యేసు ప్రభు వారు విజ్ఞాపన ప్రార్థన చేశారు. మన కోసం ప్రార్థన చేస్తాం, లోకం కోసం ప్రార్థన చేస్తాం. తండ్రి చేస్తూ కొన్ని వచనాలు అందులో ఏమంటాడు? తండ్రి నేను ఇక లోకంలో ఉన్నాను, నేను నీ వద్దకు వస్తున్నాను. వాళ్ళు లోకంలో ఉన్నారు, దుష్టుడి నుంచి వారిని కాపాడండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. దుష్టుడి నుంచి మనల్ని కాపాడు, లోకంలో ఉన్న మనల్ని దుష్టుడి నుంచి కాపాడమని యేసు ప్రభు అని ప్రార్థన చేస్తాం. అది విజ్ఞాపన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టపడదు. ఎంతసేపు అంటే దేవుడు దాని ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు మన కోసమే చేసుకోవడం కాకుండా తోటి వారి కోసం, ఇరుగు పరుగు వారి కోసం, సమాజం కోసం, సంఘం కోసం, దేశం కోసం, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసినట్లయితే అది విజ్ఞాపన ప్రార్థన. అది దేవుడికి ఎంతో ఇష్టపడదు.
ఎప్పుడైతే నువ్వు తోటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావో, సంఘం కోసం సమాజం కోసం ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, సంతోషిస్తాడు. నీకేది అవసరమో అనుగ్రహిస్తాడు. అది అవసరం లేదు, మనం అడగక్కర్లేదు. దేవుడు మనకి ఏది అవసరం అని తెలుసు. హృదయాలు ఎరిగిన దేవుడు, మన హృదయం ఆయనకి తెలుసు, మన మనసులో ఆలోచన ఆయనకి తెలుసు. మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో రిలేషన్షిప్ మనకు ఉన్నప్పుడు, మన హృదయంలో ఏమైనా తెలిసిపోతా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయనకి తెలిసిపోతాడు. ఏం కోరుకుంటున్నాడు నా బిడ్డ ఏం కోరుకుంటున్నాడు అది తెలిసి దానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని మన కోసం పెద్దగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు కావాల్సిన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే ఆ నీతిమంతుడు ఖర్జూర వృక్షం అని మోవైదుడు అంటున్నాడు. ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. ఖర్జూర వృక్షము చాలా శ్రేష్టమైంది. ఇక్కడ యెరూషలేము ప్రాంతంలో ఉంటుంది. యెరూషలేము ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి ఖర్జూర వృక్షాలు. ఈ ఖర్జూర వృక్షము అది వేరు తిన్నగా వెళ్ళిపోతుంది భూమిలోకి, చాలా లోతుకి వెళ్ళిపోయి దాన్ని కలపలేదు. ఎన్ని గాలి తుఫాను వచ్చినా దాన్ని కలపలేదు. ఖర్జూర వృక్షాలు ఉంటాడు, బలంగా ఉంటాడు, ఆత్మీయంగా బలపడతాడు, శారీరకంగా బలపడతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఈ ఖర్జూర వృక్షంతో పోల్చుతాడు నీతిమంతుడు. అంటే ఈ వేరు ఇటు అటు వెళ్ళదు, అంటే తిన్నగా వెళ్ళిపోతుంది వేరు. అలాగే నీతిమంతుడు కూడా నీతిమంతుడి మార్గంలో తిన్నగా ఉంటుంది, తిన్నంగా చూస్తాడు, తిన్నంగా వెళ్ళిపోతాడు. ఇటు చూడటం నీతిమంతుడు, ఎక్కువ చూడటం నీతిమంతుడు. తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు. అవసరానికి మాట్లాడతాడు, అనవసరమైన మాటలు మాట్లాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడు. ఈ రక్షణ వైద్యులు ఏం చెప్తారంటే దొంగ చెవులు కలిగి ఉంటారు. వాళ్ళకి సినిమాలు కావాలి, సీరియల్స్ కావాలి, లోపల జరిగేది ఎక్కడైనా అంతా వాళ్ళకి కావాలి. కానీ దేవుడు అవసరం లేదు, దేవుడు వాక్యం వాళ్ళకి అవసరం లేదు. నీతిమంతుడికి అవసరం దేవుడు, నీతిమంతుడికి దేవుడు అవసరం, దేవుడి వాక్యం అవసరం, పరిశుద్ధత అవసరం, పరలోకం అవసరం. దానివైతే చూస్తూ ఉంటాడు నీతిమంతుడు. అటువంటి నీతిమంతుడు ఖర్జూర వృక్షంలో ఉంటాడు. చూడండి, ఖర్జూర పనులు మనకి ఎనీ టైం దొరుకుతాయి. చాలా శ్రేష్టమైన, రోజుకొక పండు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఉన్నాడు లెబానోను మీద దేవదారు వృక్షంలో వారు ఎదుగుదురు. దేవదారు వృక్షంతో పోలుస్తున్నాడు. మరి ఈ దేవదారు వృక్షం అనేది చాలా బలంగా ఉంటుంది, చాలా పొడవుగా ఎత్తుగా ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే యెరూషలేము ప్రాంతం దగ్గరలో, ఆ లెబానోను ప్రాంతంలో ఉంటాయి. ఈ దేవదారు వృక్షాలతో నిర్మించాడు యెరూషలేము మందిరాన్ని సొలొమోను. దేవదారు కలపని యెరూషలేము మందిరానికి యూజ్ చేశాడు. అంటే దేవదారు వృక్షంలాగా ఉంటాడు నీతిమంతుడు. అంటే బలంగా ఉంటాడు, అందరంత ఎత్తుకి ఎదిగిపోతాడు, అందరంత ఎత్తుకి ఎదిగిపోతాడు. మరి అందుకనే ఎంతో మంది ఈ రోజు ప్రభునందు రక్షించబడ్డ వాళ్ళు, గొప్ప గొప్ప దైవజనులు మరి దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసాడు కేఎంఆర్ గారు. అవునా కదా? అంటే నీతిమంతులు చాలా ఎత్తుగా ఎదిగిపోతారు, వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు, రోజు రోజుకి అభివృద్ధి చెందుతారు, వృద్ధి పొందిస్తాడు దేవుడు. వాళ్ళ జీవితాల్లో ఎన్నో వాళ్ళు దేవుడి మేలును పొందుకుంటూ ముందుకెళ్ళిపోతూనే ఉంటారట. అయితే తర్వాత ఇంకోటి ఉంటాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్తిల్లుదురు. నాటబడిపోతారు, ఇంకా నాటబడాలి, మందిరంలో నాటబడాలి, దేవుని మందిరంలో నాటబడాలి. నాటబడితే వర్తిల్లుతాం, నాటబడకపోతే పడిపోతుంది చెట్టు. చూడేమంటాడు 1వ కీర్తనలో, నీటి కాలువల ఎవరైనా నాటబడినాగాయి తన కాలమందు ఫలమునిచ్చి చెట్టు వలే ఉంటాడంటాడు నీతిమంతుడు. నీటి కాలువ పక్కన ఉన్న చెట్టు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. నీటి కాలువ పక్కన ఉన్న చెట్లు ఎంత బలంగా ఉంటాయి, ఎంత ఏపుగా ఉంటాయి, ఎంత పచ్చగా ఉంటాయి, ఎంత చక్కగా ఉంటాయి.
నీతిమంతుడు కూడా అట్లా ఉంటాడు. తర్వాత నాకు ఆశ్రయ దుర్గములు యెహోవా యథార్థవంతుడని ఆయన ఏ చెడుదము లేదని ప్రసిద్ధి చేయటకై వాడు ముసలితల మంది ఇంకా చెదురు పెట్టి చెదురు సారం కలిగి పచ్చగా ఉంటుంది. ఎంత చక్కని మాటలో చూడండి. ముసలితనంలో కూడా వాళ్ళు పచ్చగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే 90 సంవత్సరాల నుంచి కాలేజీ లేకుండా బయలు చదివింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే శక్తి, ఆ బలము దేవుడు ఇచ్చినటువంటి బలము, నీతి మంత్రాలు, పరిశుభ్రాలు. అంటే ముసలితనంలో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనమాట. దేవుడి స్తోత్రం కలిగి ఉంటారు. నీతి మంత్రులు దేవుడు వాళ్ళకి ఆశ్రయంగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు. దేవుడు బొద్దుగా ఆశ్రయం, రక్షణ పొందుకున్న వాళ్ళు. ఈ రక్షణ కవచం వాళ్ళకి ఎలా ఉంటుందంటే రక్షణ కవచం అనే ఉంటుంది. దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. అంటే దేవుడు నీడ ఉంటుంది, తన పైన దేవుడి నీడ ఉంటుంది. దేవుడి నీడలో ఉన్న వాళ్ళకి ఏ పనులైనా ఉంటుందా? ఏ పనులైనా ఉంటాయా? తర్వాత ఆయన దుర్గంగా ఉంటాడు. అంటే చుట్టూ ప్రాకారం ఉంటుంది. దుర్గం అంటే ఏంటి? చుట్టూ ప్రాకారం ఉంటుంది. శత్రువులు లోపలికి రాలేరు, శత్రువులు బయట నుంచి లోపలికి రాలేరు. దుర్గం అంటే చుట్టూ ప్రాకారం. చుట్టూ ప్రాకారంగా ఉన్నప్పుడు బయట నుంచి ఎవరు లోపలికి రాలేదు. అలాగే దేవుడు మన చుట్టూ ప్రాకారంగా ఉంటాడు. దుష్ట శక్తులు కానీ, దురాత్మలు కానీ, చీకటి శక్తులు కానీ, అంధకార శక్తులు కానీ మనం ఏమి చేయలేదు. ఈ నీతి మంత్రుడిగా కంచె ఉంటారు, దేవుడు కంచె ఉంటారు. ఈ కంచె కలిగి ఉన్న వాళ్ళని ఏ దుష్ట శక్తి ఏమి చేయలేదు. అయితే ఎవరైతే ఈ కంచెను కోల్పోతారో వాళ్ళని దురాత్మలు దురాత్మలు దాడి చేస్తారు, ఆ దుష్ట శక్తులు దాడి చేస్తారు. ఎంతో మంది ఆత్మీయంగా పడిపోయి కంచెను కోల్పోయి యోగ్యంగా జీవించడం రాజీ పడిపోయి లోకంలో కలిసిపోయి చనిపోయాడు. ఎందుకంటే కంచె పోయింది, కంచె లేదు, కంచె లేదు. ఇప్పుడు మన వ్యవసాయం ఉంది, కంచెన్నంత వరకు ఏ జంతువు లోపలికి రాదు. దేవుడు దుర్గంగా ఉన్నప్పుడు దుర్గంగా మనిషి కూడా అట్లాగే ఉంటాడు. ఎప్పుడైతే ఆ దుర్గంగా కోల్పోతాడో, ఆ కంచెను కోల్పోతాడు, ఇక ఎలా ఉంటుంది? అక్కడి నుంచి ఆయన కరెక్ట్ గా ఉండడు, ఏమని సరిగ్గా చేయడు, ప్రార్థన చేయడు, పరిశుద్ధ గ్రంథం చదవడు, ఆసక్తి ఉండదు. ఇక ఏదో పిచ్చోడి కింద అయిపోతాడు. అలా అయితే సరిపోలో నేను కళ్ళారా చూశాను. కంచె కలిగి ఉండాలి, కంచె కలిగి ఉండాలి. కంచె కలిగి ఉండాలంటే దేవుడు కలిగి ఉండాలి. దేవుడు కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. దేవుడితో రిలేషన్షిప్ ఉండాలి. దేవుడిని కలిగి ఉండాలి. పరిశుద్ధంలో చదవాలి. అప్పుడు మనం దేవుడు మనకి దుర్గంగా ఉంటాడు, ఆశ్రయంగా. విడిచిపెట్టాడు దేవుడు. యోగు విడిచిపెట్టాడా? దేవుడు యోగు విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అన్నాడు. ఏదైనా కష్టం వస్తే దేవుడిని నిందించేస్తారు, దూషిస్తారు. భార్య వచ్చి శోధించింది, ఇంకెందుకు ఆయన శపించి దేవుడు వదిలేమంది. గోపురంలో మాట్లాడు అన్నాడు. దేవుడు అన్ని వింటానే ఉన్నాడు పైనుంచి. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, రోగం వచ్చింది, ఒళ్ళంతా కురుకులు, ఎంత శ్రమ, ఎంత బాధ అని ఎందుకు ఇలా జరిగిందో పాపం యోగుడికి తెలియదు. సాతానికి దేవుడికి మధ్య జరిగిన సంభాషణలో యోగు పాప శ్రమలు కలిగిపోయాడు. అయినా దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు ఇచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళాను. అన్ని పోయినా నాకు దేవుడు కావాలన్నాడు. అందుకనే యోగుకి మళ్ళీ 200 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అలాగే ఈ లోకంలో దేని శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. ఈరోజు మనకి కలిగి ఉంటేనే మనం ఏమై ఉన్నామో దేవుడు కృప. ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఏదైనా జరిగినా, శ్రమ వచ్చినా దేవుడినే ఆనుకుని ఉంటారు, దేవుడు అయితే చూడాలి.
ప్రభా ఇది ఎలా ఇది ఎన్నో జరిగిందో మీకే తెలుసు, నాకు తెలియదు ఆయన అని ప్రార్థన చేసినప్పుడు అదే మన జయించాలి, సాతానుని జయించాలి. యోబు సాతానుని జయించాడు, సాతానుని జయించాడు యోబు, దేవుని గెలిపించాడు యోబు. నరకర సాతాన్ని జయించాలి, దేవుని గెలిపించాలి. సాతానికి చోటు ఇవ్వకూడదు, సాతానికి లోబడకూడదు, దేవుణ్ణే గణపరచాలి. నన్ను బలపరచువాలి, నేను సమస్తము జరిగించుకున్నాను అన్నాడు. నన్ను బలపరచువాలి, నేను బలపరుస్తానంటున్నాడు ఆయన. యెహోవాకు అసాధ్యమైన కలగా అంటున్నాడు. మరణమును తప్పించడం యెహోవా వస్తు అంటున్నాడు. యెహోవా దేవుడి దగ్గర జనులు బెంగులు అంటున్నాడు. సింహం పిల్లలు లేని కలవై ఆకలి గనులు. దేవుడి పిల్లలకు ఏ లోటు ఉండదంటున్నాడు. సింహం పిల్లలకి ఆకలి వేస్తుందేమో కానీ దేవుడి పిల్లలకి ఏ పొడిగా ఉండదంటున్నాడు. కాబట్టి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంతో అదృష్టవంతులం, ధన్యులం. కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి.